హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నానండి. ఇంకా బాగుండాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకా చాలా హ్యాపీగా కూడా ఉంటానండి. ఈరోజు అయితే ప్యూర్ హెల్తీ వెజిటేబుల్ బిర్యానీని చేసుకుందామండి. దీనికి కావాల్సినవి అన్నీ చూపించాను కదండి దానిపైన డిస్క్రిప్షన్ పైన. ఇప్పుడు చూడండి, ఫస్ట్ స్టవ్ వెలిగించి కడాయి పెట్టిన తర్వాత కుక్కర్లో చేసుకుందామండి. కుక్కర్లో అయితే సాఫ్ట్గా వస్తుందండి. తర్వాత 2.5 స్పూన్ల ఆయిల్ వేయాలండి. తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు, తర్వాత క్యారెట్ అన్నీ నిలువుగా చీల్చుకున్నవే వేస్తానండి. అలాగే మీడియం సైజులోనే ఉండాలండి. ఒకవేళ మరి పెద్ద సైజులో కట్ చేస్తే కనుక ఉడకవండి. అలా అని చిన్న సైజులో కట్ చేస్తే స్మాష్ అయిపోతుందండి. అంత కిచిడి లెక్క అయిపోతుంది. అలా కాకుండా బిర్యానీ అంటే బిర్యానీ లాగానే ఉండాలి కాబట్టి అన్నీ మీడియం సైజులో నిలువుగా కట్ చేసుకున్నానండి. తర్వాత అందులోనే ఉప్పు, పసుపు, కారం కూడా వేస్తానండి. చూడండి, అలా ఆనియన్స్, దాంట్లో నేను ముల్లంగి కూడా వేసానండి. కొందరు వెజిటబుల్ బిర్యానీలో ముల్లంగి వేయరు, నేనైతే వేసానండి. హెల్త్కి మంచిది ఏవైనా సరే అండి, అవి మనం హెల్తీకి మంచివి అంటే తినాల్సిందే కదండి. అలాగే కర్డ్ కూడా వేసానండి. స్మూత్గా రైస్ అనేది స్మూత్గా ఉండాలనేసి కర్డ్ వేసానండి. ఇలా ఉడికినప్పుడు ఇందులోకి 1 కప్పు రైస్ తీసుకున్నా కాబట్టి 1 గ్లాసు, 2 గ్లాసుల వాటర్ తీసుకున్నానండి. ఇదైతే పాత కుక్కర్ కనుక 2.5 నీళ్ళు అయితే తీసుకుంటానండి. అదిగోండి తీసుకున్నాను, చూడండి వేస్తాను. అలాగే ఈ వీడియోని మీరు ఇంతవరకు చూస్తున్నారంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత ఇందులోకి బిర్యానీ మసాలా, చికెన్ మసాలా అట్లాంటివి వేస్తానండి. అవి వేసిన తర్వాత అవన్నీ వేయాలండి, ఎందుకంటే బిర్యానీ రైస్ వేసి 3 విజిల్స్ వచ్చేంత వరకు చూడవేయాలి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదండి నా ఛానల్ని, ప్లీజ్ అండి. బాయ్.